Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనకి MBBS కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, ఈ ప్రాసెస్ ఏంటంటే మనకి వెరిఫికేషన్ జరిగిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. తర్వాత గ్రీవియన్సెస్ అని క్లోజ్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలరు, ఫర్దర్ రౌండ్స్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయగలరు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే MBBS BDSకి సంబంధించి మేనేజ్మెంట్ కోటాకి అంటే కేటగిరీ Bకి కేటగిరీ Cకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే అన్ని గ్రీవియన్సెస్ క్లోజ్ అయిన తర్వాత అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్యుమెంట్లో అంటే కొంతమంది సబ్మిట్ చేయరు అప్పుడు ఉండకపోవడం వల్ల, సో అవన్నీ మళ్ళీ అప్లై చేసుకోవడమో లేదంటే రిలేటెడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఒక 2-3 రోజులు అయితే అవకాశం ఇస్తారండి. అవకాశాన్ని క్లోజ్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు MBBS ఆర్ BDSకి సంబంధించి. సో ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. మొత్తం ఎంతమంది ఉన్నారంటే ఓవరాల్గా 111 పేజీలతో ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో 6,406 మంది అయితే ఉన్నారండి. మనకి ఇది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి NRI కోటాకు సంబంధించింది. ఇందులో ఏంటంటే సీరియల్ నెంబరు, ర్యాంకు, రోల్ నెంబర్, స్కోరు, నేమ్, జెండర్, కేటగిరీ, లోకలా, నాన్ లోకలా, మైనారిటీ, NRI ఎలిజిబిలిటీ, అలాగే ACDS ఎలిజిబిలిటీ, ఇవన్నీ కూడా మనకి ఆర్డర్ ప్రకారం ఇచ్చి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎవరు లేరు అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకోవాలి. సీట్ మ్యాట్రిక్స్ మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ సీట్ మ్యాట్రిక్స్ తగ్గట్టు సరే మీకు నచ్చిందా లేదా, ఆ కాలేజ్ ప్రయారిటీ లిస్ట్లో ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. అసలు వెబ్ ఆప్షన్స్కి ఎప్పుడు డేట్స్ ఇచ్చారు, ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి, మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే కంపల్సరీ చూడండి. ఓకేనా? సో ఈ లిస్ట్లో మీరు ఉంటే కంగ్రాచులేషన్స్ అండి. లేని వాళ్ళు కూడా వేరే కోర్సెస్ అంటే మీరు మెడికల్ సెక్టార్లోనే ఉండాలి అనుకుంటే కనుక మీకు చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు అలాంటి కోర్సెస్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే Edu9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.